హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదాదేశపు అధికారియగు షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ చేయించిన జనులతోనూ ఇట్లనుము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింప చేతును. 7వ వచనమండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేపడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 10వ వచనమండి. మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. 12వ వచనమండి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షారసమునైనను, తైలమైనను, మరి ఏ విధమగు భోజన పదార్థమైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగగా వారు కాదనిరి. 13వ వచనమండి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయి మరల అడుగగా యాజకులు అది అపవిత్రమగునని అనిరి. 14వ వచనమండి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలనియు వారచ్చట అర్పించినవి అన్నియు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. 15వ వచనమండి. ఈ రాతి మీద రాయించిన యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలెనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరకును. తెగులుతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యము ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించక పోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. 20వ వచనమండి. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును, భూమిని నేను కంపింపజేయుచున్నాను.
22వ వచనం అండి. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. 23వ వచనం అండి. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడువైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.